హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ సీజన్కి స్పెషల్గా మనము హైడ్రేటెడ్గా ఉండడం కోసం ఏదో ఒక కూలెంట్స్ ఆర్ ఏదో ఒక జ్యూస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి క్యారెట్తో చేసిన ఒక డ్రింక్ అనమాట. ఇట్లా క్యారెట్ని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మిక్సర్ జార్లో వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం మనకి క్యారెట్ అనేది అంత స్వీట్నెస్ ఉండదు అండ్ వాటర్ పోసిన తర్వాత నార్మల్గా అయిపోతుంది కదా, టేస్ట్లెస్ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం పొడి వేసుకుంటున్నాము. కొంచెం బెల్లం వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ స్వీట్నెస్ ఉండి బాగుంటుంది అనమాట తాగుతున్న టైంలో. అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి. నార్మల్ మిక్సర్ జార్లో అయినా వేసేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అండ్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఫ్లేవర్ కోసం కొంచెం ఒక యాలుక్కాయ ఉంటుంది కదా, ఇలాచి, అదొకటి వేసుకోండి. ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదు. మనం ఇంకా దీన్ని వడపోసుకుంటే మన టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే బీట్రూట్ కూడా. సో బీట్రూట్ని కూడా మొత్తం పీల్ చేసేసి ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ బీట్రూట్ పీసెస్ని కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది న్యాచురల్గా స్వీట్ ఉంటుంది కొంచెం, కాకపోతే మనం వాటర్ వేసుకున్నప్పుడు కొంచెం టేస్ట్లెస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం బెల్లం పౌడర్ వేసుకుంటున్నాము. దంచిన బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది, మనకి ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది అనమాట. అండ్ వాటర్ పోసేసుకొని మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి. కొంతమందికి రా బీట్రూట్ తీసుకుంటే ఏంటంటే కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా ఉన్న వాళ్ళు కొంచెం బీట్రూట్ని నీళ్ళల్లో బాయిల్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుదీనాతో చేసుకున్న పుదీనా సోడా అనమాట. చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. పుదీనాని నీట్గా వాష్ చేసేసుకొని ఒక బ్లెండర్లో నీళ్ళు అండ్ పుదీనా ఆకులు వేసేసి బ్లెండ్ చేసేసుకొని వడపోసుకోవాలి. ఇంకా నార్మల్గా మిక్సీ పట్టించేటప్పుడు ఇంకేం వేయము, జస్ట్ పుదీనా అండ్ వాటరే అనమాట. అండ్ దీంట్లోకి కొంచెం నిమ్మరసం పిండేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. నచ్చితే కొన్ని నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇంకంతే, రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం సోడా వేసేసుకోవాలన్నమాట పుదీనాలో. నార్మల్గా బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్లో వాటరే వేసుకున్నాం, బట్ పుదీనా దానికి ఏంటంటే సోడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్లో కూడా కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని తాగితే చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.